యాండి చూసారా, ఎప్పుడు నా మీద తను అరుస్తూ ఉంటుంది కదా, కాని దాని మనసులో నా మీద అభిమానం ఉందండి. నేనేదో తనకి రక్తం ఇచ్చాను కదా అని అవసరాన్ని బట్టి అభిమానాన్ని చూపించుకునే తత్వం తనది కాదు. అంతా రక్తంలోనే ఉంది. అవునత్తయ్య, నువ్వు చెప్పింది కరెక్టే. మంచితనం, సాయం చేసే వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావం ఆ రక్తంలోనే ఉంది. వెళ్ళి నేను రక్తం ఇచ్చిన విషయం ఆ లలితకు మాత్రం చెప్పొద్దని చెప్పరా. నా మీద కోపంతో దాని మీద నోరేసుకుని పడిపోతుంది. యాండి మీరు కూడా. అలాగే. బాలు, ఇదంతా ఒకసారి ఫోటో తీసి పెట్టవా? సరే అత్తయ్య. తీరా అత్తయ్య. మీరెదురు. ఇట్రా. ఓకే. థ్యాంక్స్ రా బాలు. నాకు థ్యాంక్స్ చెప్తున్నారేంటి మావయ్య? ఇందులో నేను చేసిందే ఉంది. అత్తయ్య వేదకి సాయం చేసింది కాబట్టి వేద అత్తయ్యకి థ్యాంక్స్ చెప్పింది. కారణాలు చెప్పలేను గాని ఈరోజు నా భార్య ఆనందంగా ఉంది. ఈ ఆనందం ఎప్పుడు ఇలాగే ఉంటుందని నమ్మకం కలుగుతోంది. అందుకు కారణం నువ్వే అని నాకు అనిపిస్తుంది. అందుకే నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ రా. ఆ విషయం నువ్వు ఇంట్లో చెప్పకపోయినా నాకు తెలుసు మావయ్య. ఎప్పటికైనా వాళ్ళిద్దరిని దగ్గర చేస్తాను. ఈ రెండు కుటుంబాలని ఒకటి చేస్తాను మావయ్య. ఒరే 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 బాబు, నీకు దండం పెడతానరా. ట్రంప్ లాగా రాత్రి కల్లోకి వచ్చింది, దాన్ని పొద్దున్న లేచి స్టేట్మెంట్ లాగా ఇచ్చేకిరా. ప్యాకెట్లో నేను ఓడిపోయాను, నీకు డబ్బులు ఇవ్వాలి. ఇచ్చేతానంటున్నాను కదా. ఇగో ఈ విషయం మా అన్నపూర్ణం చెల్లెం చెప్పావంటే గాడి పొయ్యిలో కట్లకి బదులు నన్ను కుక్కేస్తుందిరా. ఒరే ఇచ్చేస్తానరా బాబు. ఒరే ఒరే నీ దండం పెడతానరా. ఒరే ఇచ్చేతానని చెప్పాను కదరా, తిట్టకరా, పెట్టేరా. ఒరే ప్లీజ్. అమ్మా. ఏంటి అల్లుడు, దక్షిణ వేయలేదు అని పంతులు తీర్థం ఇవ్వాలా వద్దని వెయిట్ చేసినట్టు ఇంటి వరకు వచ్చి ఇంట్లోకి వెళ్లాలా వద్దన్నట్టు వెయిట్ చేస్తున్నాడు. ఏంటల్లుడు, ఏం ఆలోచిస్తున్నా? ఏం లేదు మావయ్య. నేను మావనే కానీ వెదవను కాదు. నీ మొహంలో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ని బట్టి మనసులో ఉన్న ఫీలింగ్స్ ని క్యాచ్ చేయగలను. విషయం ఏంటో చెప్పు. ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటరా? అడగాల వద్దని ఆలోచిస్తున్నావా? ఆహా, అలాంటిదేం కాదులే గాని ఒక విషయం అడుగుతాను, సరైన సమాధానం చెప్పాలి. అడుగు. బాలుగాడు బాగుపడాలని నువ్వు కోరుకుంటావు కదా? ఒరే, సూర్యుడు పడమని ఉదయించడం ఎప్పుడైనా చూసావా? అది జరగదు కదా మావయ్య. నా కొడుకు బాగుపడడం కూడా అలాంటిదేరా. ఎందుకంటే వాడు మీ అమ్మ బాబులను వదలడు, వాడేమో వీళ్ళు వదలరు. ఇంకెక్కడ బాగు, ఒకటే బాగు. అదే నేను బాగుపడతానంటే మా అమ్మ ఏమంటుంది? వెంటనే మూర్చొచ్చి పడిపోద్దురా. అదేంటి? బాగుపడటం గురించి నువ్వు అడగడం అంటేనే పెద్ద స్టేట్మెంట్ కదరా. స్ట్రైట్ గా సమాధానం చెప్పమంటే ఏదేదో మాట్లాడతావేంటి? ఒరే, నువ్వేదో ఫ్యూచర్ ప్లాన్ కి సంబంధించి మ్యాప్ వేసుకుని వచ్చినట్టు నాకు అర్థమవుతుంది. నువ్వు మ్యాటర్ ఏంటో స్ట్రైట్ గా చెప్పకపోయినా
నేను ఒక విషయం నీకు సూడుగా చెప్తానురా. మీ అమ్మ తెలివైంది బలమైంది అని అందరూ అనుకుంటారా, కానీ తనకి ఒక వీక్నెస్ ఉంది. తెలుసు, కుటుంబమేగా. అంతకన్నా పెద్ద వీక్నెస్ నువ్వురా. నువ్వు ఏమైపోతావో ఎలా బాగుపడతావో అని ఎప్పుడూ ఆవిడ బెంగ. అలాంటిది నువ్వే బాగుపడతానని చెప్పి మాట్లాడుతుంటే తన ప్రాణాలు ఇచ్చేస్తుందిరా నీకోసం. ఇదిగో అందులో డౌటే అక్కర్లేదురా. అవునా? ఆ, ఆ? చాలా థ్యాంక్స్ మావయ్య. నీ మాటలతో నాకు చాలా ధైర్యం వచ్చింది.